ఈ ఆట నియమాలు ఏంటంటే మాకు తెలుసు సుబ్బలక్ష్మి గారు. వాటికి ఇంకొన్ని జోడించి మనం స్పెషల్ గా ఆడుతున్నామన్నమాట. ఓ అలాగా, చెప్పండి. మన ఇద్దరిలో ఎవరు చెమ్మా వేస్తారో వాళ్ళు మాట్లాడాలి, మిగతా వాళ్ళు ఓపిగ్గా వినాలి. ఆ మాత్రం దానికే ఈ ఆటలు ఆడాలా? ఆ రోజుల్లో ఆడే ఆటలు కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికేనండి. కానీ ఇప్పుడు అందరు బిజీగా గడుపుతూ ఇలాంటి ఆటలు ఆడటమే మానేశారు. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం మానేశారు. మనం కూడా అంతే. మనం మాట్లాడుకుంటున్నాం కదా. మనసు విప్పి మాట్లాడుకుని ఎన్నాళ్ళైంది చెప్పండి? పెళ్ళైన కొత్తలో మాట్లాడుకున్నాం, తర్వాత పిల్లలు, బాధ్యతలు. కాని వాళ్ళ కోసం విశ్రాంతి లేకుండా మీరెంత కష్టపడ్డారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు. అవసరానికి మాట్లాడుకోవడం తప్ప మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఎక్కడిది? అవకాశం లేకపోయినా కష్ట సుఖాల్లో నాకు తోడుగా ఉంటూ ఏ లోటు లేకుండా చూసుకుంటున్నావు కదా. నువ్వు నా దేవతవి. చాలండి పొగొడతలు.